మనందరికీ తెలుసు భారతదేశం కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకుంటుంది. ఎక్కువగా ఒపెక్ దేశాలు, ఈ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్ఎన్జీ కానీ ఇక్కడి నుంచే కొనుక్కుంటుంది అనమాట. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విడ్త్ అనేది టోటల్గా 33 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ షిప్స్ వెళ్ళే రూట్ మాత్రం అక్కడ షిప్స్ పెద్ద పెద్ద నౌకలు కమర్షియల్ షిప్స్ ఇవన్నీ వెళ్ళే విడ్త్ మాత్రం కేవలం 3 కిలోమీటర్స్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అండ్ అది క్లోజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 3 కిలోమీటర్లు బ్లాక్ చేస్తే అయిపోయింది. 3 కిలోమీటర్స్ బ్లాక్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ఏ షిప్ బయటికి రాలేదన్నమాట. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేయటం, క్లోజ్ చేయడం చాలా తేలిక అనమాట. బ్లాకింగ్ ఆర్ డిస్టర్బింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అనమాట. ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఏం చేయబోతుంది? ప్రపంచానికి ఇదో పెద్ద ప్రశ్న. సీ మైన్స్ పెట్టబోతుందా? అంటే ఎవరైనా షిప్స్ అక్కడ వస్తే మైన్స్ పెట్టి పేల్చేయబోతుందా? లేదా ఏదైనా షిప్స్ కమర్షియల్ షిప్స్ కానీ ఆయిల్ షిప్స్ కానీ వెళ్తుంటే వాటిని అటాక్ చేస్తా? లేదా మిసైల్స్ బాంబ్స్ అక్కడ వేస్తా? లేదా షిప్స్ని అక్కడ బ్లాకేడ్ విధించి షిప్స్ని అక్కడే స్ట్రాండెడ్ చేస్తా, అంటే అక్కడే ఆపేస్తా? లేదా షిప్స్ ఏదైతే క్యారింగ్ షిప్స్ ఉన్నాయి వాటిపైన సైబర్ అటాక్స్ చేస్తా? ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇరాన్కి. దీని మీద అందరు చర్చిస్తున్నారనమాట. మొత్తానికైతే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఒక ఆయుధంలో వాడే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఇరాన్ పార్లమెంట్లో చర్చ వచ్చిందంట. ఇది హైయర్ అఫీషియల్స్ అప్రూవల్ రాగానే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ క్లోజ్ చేయొచ్చా లేదా బ్లాక్ చేయొచ్చా అనే దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.